జనసేనకి 21కి ఎన్ని రావచ్చు? జనసేనకి చాలా సింగిల్ డిజిటే, డబుల్ డిజిట్ కూడా రాదు. 21కి 21 గెలుస్తామని అంటున్నారు. అంటారులే వీళ్ళంటలా, అంటానికి ఏముంది కానీ అలా అనకపోతే ఎట్లా ఓడిపోతా అన్నారు కదా. అదే అనేది అనుకుంటాంలో దాన్ని తప్పే లేదు, అనుకోదు. వాస్తవం గ్రౌండ్ రియాలిటీ, నేను చెప్తుంది గ్రౌండ్ రియాలిటీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే, పవన్ కళ్యాణ్ చాలా విమర్శలకి అన్ని రకాల దాని నాయకుడు అయ్యాడు. అందరి చేత విమర్శించుకునే నాయకుడు అయ్యాడు. యూత్ విమర్శించే నాయకుడు అయ్యాడు, ఆడవాళ్ళు విమర్శించే నాయకుడు. ఎందుకంటే అతని యొక్క హావభావాలు కానీ, అతని యొక్క ప్రసంగాలు కానీ, అతని యొక్క తీరు కానీ, ఆ ప్రసంగాల్లో ఆవేశంగా ఊగిపోవటం, కాళ్ళతో పాతాళానికి తొక్కుతా, అది ఇది గడ్రాయలతో పరిగెట్టిస్తా, ఈ భాష ఆడవాళ్ళకి కానీ ఈయన గెలిస్తే పరిపాలన కోసమా, లేకపోతే రౌడీయిజం చేసి గుండాయిజం చేయటానికా? ఎందుకు గెలిపించారా ఈయన్ని? ఏది ఏమి చంద్రబాబు ఏం వాగితే చంద్రబాబుకు తొత్తుగా తయారైపోయాడు. ఈయన వచ్చాడు, ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంటుంది, మా కాపు నాయకుడు అవుతాడు అనుకుంటే, ఈయన కాస్త చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని మనందరం కాపులు కూడా తాగడ పెడుతున్నాడు. సో ఆయన ఒక విమర్శకు ఆయన చర్యల వల్ల కానీ, ఆయన మాటల వల్ల కానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ అన్ని వర్గాల వారు విమర్శించే నాయకుడే, అన్ని వర్గాల చేత విమర్శించబడుతున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు. ఏదో ఫ్యాన్స్ తప్పితే, జైలు కొట్టే ఫ్యాన్స్ తప్పితే, ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు ఉండవు సగం మందికి, ఆ అల్లరి మొక్క తప్పితే మిగతా ఓటర్గా వేసే ఒక రైతులు అవ్వచ్చు, ఒక కార్మికులు అవ్వచ్చు, ఒక ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒక ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇతన్ని ఆహా వచ్చాడు నాయకుడు అనే పద్ధతి లేదు. ఏం మాట్లాడుతున్నాడు, ఏంటంటే ఈ మాటలేంటి అని అనేవాళ్ళు తప్పితే విమర్శ. సో అలాగ అందువల్ల ఆయన ప్రభావం, ఉండాల్సిన ప్రభావం లేదు. అది ఆయన చేసుకున్న తప్పు. సో అందువల్ల కూటమిలో బీజేపీ కార్యకర్తలే బీజేపీ ఓటేయరు. ఎందుకంటే బీజేపీ పురంధేశ్వరి ఏం చేసింది, కార్యకర్తలకు ద్రోహం చేసి, కార్యకర్తల చేత హైకమాండ్కి ఒక అబద్ధపు ఇది అందరూ ఏదో ఒప్పుకుంటున్నారు కా అని చెప్పి అందరినీ పెయిడ్ పీపుల్ కూర్చోబెట్టేసి జైలు కొట్టించి వాళ్ళని నమ్మించి అందరూ ఒప్పుకున్నారు, ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? బీజేపీ వాళ్ళు ఎవరు ఓట్లేదు. ఎందుకంటే సుజనా చౌదరి తెలుగుదేశం నుంచి వచ్చాడు, సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు, పురంధేశ్వరి హర్సెల్ఫ్ కాంగ్రెస్ నుంచి వచ్చింది, అరకులో వాడు పని చేస్తున్నాడు, వాడు కాంగ్రెస్ వచ్చింది. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏజెంట్లు, వీళ్ళని రేపటి చంద్రబాబుకి ఏజెంట్లుగాను, చంద్రబాబుకి తోకలుగా తయారయ్యే వాళ్ళకి సీట్లు ఇచ్చింది. సో కార్యకర్తలకి ఈ ద్రోహం తెలిసిపోతుంది. ఈవిడ చంద్రబాబుకు సెక్రటరీగా పనిచేస్తుంది, చంద్రబాబుకు సహాయపడే విధంలో డబ్బున్న వాళ్ళకి వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. మన పార్టీని కానీ, మన కార్యకర్తలు కానీ అందుకని కార్యకర్తలు ఎవ్వరూ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు, పవన్ కళ్యాణ్ ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వవు. అనేక చోట్ల మాకు రావాలనుకుంటే మాకు రాలేదు, వాళ్ళకి ఇచ్చారు. సో మౌనంగా ఉన్నదే ఓట్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్. ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వని పరిస్థితిలో కూటమికి పరాభవం తప్పదు. కూటమి ఇన్ని మాట్లాడినా పరాభవం తప్పదు. వైసీపీ వాళ్ళు 175 అనేది వాళ్ళు హంగమ మాటలు, వైనాడు వై70 అని అవన్నీ రావు. 150 to 125 లోపు వస్తారు. అయినా ఏమొచ్చినా మెజారిటీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉన్నాయి. కనుక వీళ్ళు ఏకంగా కూటంగా వచ్చింది కూడా నమ్మట్లా. వీళ్ళు కూటంగా వచ్చింది అందరూ కలిసింది దేనికోసం, కేవలం ఓ పదవి కోసం. జగన్ దింపండి మమ్మల్ని గెలపండి అనడంలో చాలా అర్ధరహితమైన, ఆయన ఓడించండి అని మమ్మల్ని గెలిపించండి మేము ఇది చేస్తామని చెప్పాలి. ఒక్కటి చెప్పట్లా. మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఈ ప్రణాళిక చేస్తాం, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం, ఇలాంటి కదా చెప్పాలి. ఈ చెప్పట్ల వాళ్ళు. ఆయన దింపండి మమ్మల్ని గెలిపండి, ఆయన దింపండి పిల్లాట్లాగా ఉంది ప్రజల్లో. అది ఇంపాక్టు. వీళ్ళెవరే మీరు? అతనేమో నేను చేసిన పథకాలు మీకు కుటుంబానికి అందితే నాకు ఇవ్వండి అంటున్నారు, ఓపెన్గా పాజిటివ్. అలా మీరు ఎందుకు మాట్లాడరు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నేను చేసిన ముద్ర ఇది, ఆంధ్ర రాష్ట్రాన్ని చేసేది మంచి ఇది, అది చూసి నాకు ఒకటి ఎందుకు అడగలేకపోతున్నాడు? ఏమీ చేయలేదు కనుక. ఆయన ఎక్కడ తెలంగాణకు చేశాడు, హైదరాబాద్ చేశాడు, అంతేగాని ఆంధ్రాకి ఏనాడు చేయలే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ సంస్థని 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక్క సంస్థను కూడా ఆంధ్రాకి ఇవ్వాలి. సో ఆంధ్రాకి పోలవరం ప్రాజెక్టు, పోలవరం కోసం ఆయన ఎమ్మెల్యే, కడియం ఎమ్మెల్యే వెంకట్రావు మెడలో ఉక్కు మా హక్కు
విశాఖ ఉక్కు మా హక్కు అని మెడలో వేసుకుని, సరే విశాఖ ఉక్కు అన్న, పోలవరం మా హక్కు, పోలవరం మా హక్కు అని మెడలో వేసుకుని సైకిల్ యాత్ర చేస్తే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ టికెట్ కూడా ఇవ్వాలి. సో ఇట్లా ఆయన దేనికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 9 ఏళ్ళు ఉభయంగా ఉన్నాడు. ఆనాడు ఏమి చేయలే, 14 ఆ తర్వాత 5 ఏళ్ళు వచ్చినప్పుడు ఏమి చేయలే. సింగపూర్ సిటీ అన్నాడు, సింగపూర్ సిటీ 10 కోట్ల ఉంది ఎకరం అన్నాడు, వాడు పోయాడు, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దుబాయ్ షెట్టికి 50 ఎకరాలు, అక్కడ 7 స్టార్ హోటల్ హాస్పిటల్ వస్తాడు, వాడు లేదు, వాడు కేసులో ఉన్నాడు. సో ఈ దొంగల అవినీతి పనులతోటి ఈయన లింక్ చేసుకుని అది సింగపూర్ దేశంతో అగ్రిమెంట్ లాగా భ్రమ కల్పించి అది దగ్గర కాదు. ఈశ్వరన్ అనే ఆ మంత్రిమండలిలో సింగపూర్ మంత్రిమండలిలో ఈశ్వరన్ అనే మంత్రి తన ప్రైవేటు కాంట్రాక్ట్ ఇది, అది ఇచ్చి మోసం చేశాడు, అన్ని భ్రమలు. సో ప్రజలు ఎన్ని అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలంత అమాయకత్వంలో నమ్మే పరిస్థితులు లేదు. నిన్నేంటి మొన్నేంటి వాళ్ళ సోషల్ మీడియా పవర్గా ఉంది, ఇవన్నీ ఈ గ్రౌండ్ స్టడీలో తెలిసింది, ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. సార్ నెక్స్ట్ ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఓటమి భయంతోనని చెప్పేసి చాలామంది అయితే విమర్శిస్తున్నారు. సో దీని గురించి మీ స్పందన ఏంటి? ఓటమి భయంతో రామకృష్ణ అలాంటివాడు కాదు, ఓటమి భయంతో కాదు. అతనికి కేసు జామీన్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చి కొన్ని కండిషన్స్ చెప్పారు, ఎవరిని ప్రభావితం చేయకూడదు, ఏమీ చేయకూడదు, ఉండాలన్నారు. అక్కడే ఉండాలి, నువ్వు నీ ఎన్నికల రోజు తప్పితే కౌంటింగ్ దగ్గరికి వెళ్ళే హక్కు ఉంది, ఎన్నికలప్పుడు క్యాండిడేటు వెళ్ళటానికి హక్కు ఉంది. సో ఆ హక్కుని ఇస్తూ ఎన్నికలప్పుడు మీరు వెళ్ళొచ్చు, కానీ ఈ లోపల మీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఏది ఈ విషయంగా మీరు చర్చించడం మాట్లాడటం చేయకూడదు, మీరు అక్కడ ఉండాలి అన్నారు. సో అతను ఎన్నికల టైం దాకా ఎందుకు పబ్లిక్లోకి వచ్చి వాళ్ళు అడగను వీళ్ళు అడగను ఇంకోటి ఎందుకు చేశాడని అనిపించుకోవటం ఎందుకని సైలెంట్గా ఉన్నాడు. ఎన్నికల ఎలక్షన్ కౌంటింగ్ డేట్ దాకా బహుశా అతను, ఎందుకంటే కోర్టు ఆర్డరు అలా చెప్పింది కనుక నువ్వు బయటికి రావడానికి లేదు, అక్కడే ఉండాలి, ఇక్కడ రాకూడదు అన్నారు కనుక అప్పటిదాకా రాకుండా ఉంటున్నాడు. బయటికి వచ్చేందుకు అనుకోవచ్చు కదా, బయటకు వస్తే ఇప్పుడు మైకులు వస్తాయి, ప్రెస్ వస్తారు, ఇంకో అపోజిషన్ వస్తారు, ఏదో అడుగుతారు, ఇది ఏమంటే దానికి ఉల్లంఘన, కోర్టు ఉల్లంఘన, ఇలాంటి రకరకాలు వస్తాయి. అందుకని ఆయన సలహా మాట్లాడకూడదు అని కోర్టు ఇచ్చింది కదా, నువ్వేమి ఇవన్నీ మాట్లాడకూడదు, ఈ కేసు గురించి మాట్లాడకూడదు, అన్నీ చెప్పారు, ప్రభావితం చేయకూడదు సాక్షుల్ని, ఇవన్నీ చెప్పారు. సో ఎవరితో ఏం మాట్లాడినా ప్రభావితం చేశారని వస్తాయి. అందుకని తెలివిగా అతను ఎందుకు నాకున్న ఆర్డర్ ప్రకారం నేను ఎన్నికల రోజు కౌంటింగ్ రోజు వెళ్ళొచ్చు, ఆ రోజు వస్తాను బయటికి, అంతే కదా, ఆ రోజు అని లెక్కలో ఉన్నాడు. ఓడిపోతా భయంతో పిరికిపోత కాదు అతను, అలాంటి పిరికిపోత కాదు. కేవలం కోర్టు విషయాన్ని ధిక్కరిస్తే లేనిపోని అడిషనల్గా ప్రెషర్ పెరుగుతుంది కనుక చట్టంలో అదొక యాడ్ అవుద్ది, ఇప్పుడున్న కేసులో యాడ్ అవుతుంది మళ్ళీ. అందుకని ఉండొచ్చు, అది పెద్ద దాని ఉంది.